యేసయ్య పరిశుద్ధ నామంకే మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యము కీర్తనల గ్రంథము 51 అధ్యాయము 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. ప్రభా, ఈరోజు నా తండ్రి ఎన్నో ఆలోచనలతోనూ ఏం చేయాలో తెలియని స్థితిలోనూ నేనున్నా ప్రభా. నా యొక్క హృదయాన్ని శుద్ధపరుస్తున్నాను. ఎటు చూసినా నా తండ్రి నాది తుఫానుల వంటి కష్టాలు, ఎవరితో ఎలాగూ మాట్లాడాలని తెలియని స్థితి, ఎవరు ఎలాగూ ఉన్నారో తెలియని స్థితి, ఎక్కడ చూసినా అలజడే ప్రభా. నా జీవితాన్ని ఈ తుఫానుల నుండి నా తండ్రి తుఫానుల నుండి నా తండ్రి విడుదల చేసి నా తండ్రి నాకు స్థిరమైన మనసు కలగజేయండి. నేను నీ అంతరంగంలో నా తండ్రి నిలిచి ఉండేలాగా, నీ ఆలోచనలో నా తండ్రి నేను నడుచులాగా నా మార్గాన్ని నా తండ్రి పవిత్రపరుస్తున్నాయా. నా తండ్రి ఎన్నోసార్లు నా తండ్రి నన్ను నేనుగా సరి చేసుకుని నీ యందు నిలిచి ఉందామన్నప్పుడు ప్రతి విషయంలోనూ నేను పడిపోయిన మనసును నా తండ్రి నా తండ్రి నీవే నా తండ్రి నాకు స్థిరపరిచి నా యొక్క హృదయంలో ఉన్న ఈ యొక్క అలజడిని తీసివేసి నేను ఎక్కడైతే ఉంటున్నానో, ఏ పని అయితే చేస్తున్నానో నా పనులు నా తండ్రి నాకు ఆశీర్వదించి నూతనమైన నా తండ్రి మార్గాన్ని నాకు కలగచేయమయ్యా. నీ మహిమ నాకు తోడయ్యాను గాక. అందరికీ నా తండ్రి నీ యొక్క స్థితిని, నీ యొక్క నా తండ్రి మార్గాన్ని సిద్ధపరిచి నూతనమైన మార్గంలో నడిపిస్తావని నీ యందు నా తండ్రి మా మనసు నిలిపి నీతో నా తండ్రి వేడుకుంటున్నాం ప్రభా. యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. ఆమేన్.